భారతీయ సనాతన ధర్మం శాశ్వతమైందని, అది భారతీయుల జీవితంలో భాగంగా కొనసాగుతుందని ప్రవచనకర్త సామవేద షణ్ముఖ శర్మ అన్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళ మందిరంలో సరస్వతి గాన సభ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు నిర్వహించనున్న సనాతన ధర్మం శాశ్వత న్యాయం అంశంపై ప్రవచన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి సరస్వతి గాన సభ గౌరవ అధ్యక్షురాలు పెద్దాడ సూర్యకుమారి అధ్యక్షత వహించగా సామవేదం షణ్ముఖ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో షణ్ముఖ శర్మను పలువురు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సామవేదం షణ్ముఖ శర్మ మాట్లాడుతూ భారత సాంస్కృతిక జీవనంలో ధర్మ ప్రవర్తన, న్యాయ జీవనం ఆచరిస్తున్నారని చెప్పారు. సనాతన ధర్మం, జ్ఞానం వంటి వాటిని యుక్త వయస్సు నుంచి వీటిని తెలుసుకుంటే సమాజం బాగుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సరస్వతి గానసభ జీవితకాలపు అధ్యక్షుడు కొమ్మిరెడ్డి శ్రీరామ నరసింగరావు, ప్రధాన కార్యదర్శి పేపకాయల రామకృష్ణ, టిక్కు, చావల సూర్యకుమారి, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సృష్టి ఒక పద్ధతిగా నడపాలనుకుంటాడు, అనుకునే సృష్టి చేశాడు. అయితే అది సృష్టి ఒక పద్ధతిగా నడపడానికి తన నుంచి ఒక జ్ఞానాన్ని, ఒక నియమాన్ని వ్యక్తపరిచాడు. కానీ ఆ జ్ఞానములకు నియమములకు పేరు వేదం. అదే పరమాత్మ సృష్టి నడవడానికి ఏర్పాటు చేసినటువంటి ఏ పద్ధతి ఉన్నదో, ఏ ప్రవర్తనావళి ఉన్నదో, నియమావళి ఉన్నదో దానంతరికి కలిపి పేరు వేదం. అది పరమాత్మ నుంచి వచ్చింది. అంటే ఎస్ఏ విశ్వసితం లేదా ఆత్మపురుషులు కూడా పరమాత్మకు ఊపిరి వేదంలో ఉన్నారు. ఒక వ్యక్తికి ఊపిరి ఎలాంటిదో భగవంతుని వేదం అలాంటిది. ఊపిరి లేకుండా వ్యక్తి ఉండగలరా? వేదం లేకుండా పరమాత్మ ఉండగలరా? పైగా ఊపిరి ముందు వచ్చిందో వ్యక్తి ముందు వచ్చాక మీరు చెప్పగలరా? వ్యక్తి ఉంటే ఊపిరి ఉంది, పరమాత్మ ఉంటే వేదం ఉంది. కానీ వేదము సాక్షాత్ పరమాత్మ స్వరూపం. అలాంటి వేదము మొదట అందుకున్నవాడు ఎవరు కూడా పురాణం చక్కగా వేదం చెప్పింది. మనకి మొట్టమొదటిగా వేదం ఇచ్చేది భగవాన్ నుంచి అందుకున్నవాడు భగవాన్ నుంచి సృజింపబడిన సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు అనుకున్నాడు. ఆ బ్రహ్మదేవుడు వేదం ఇచ్చారు. ఆ బ్రహ్మదేవుడు నుంచి అందుకున్న వారు తపస్సిద్ధులైన మహర్షులు. తపస్సిద్ధులు అంటే మహర్షులు, ఋషులు. వాళ్ళ తపస్సు చేత బ్రహ్మదేవుడి నుంచి ఆ జ్ఞానాన్ని పొందగలిగారు. కనుక మనం ఇప్పుడు మనదైన సనాతన ధర్మానికి ప్రారంభం ఎక్కడి నుంచో ఇవాళ మనం తెలుస్తున్నాం. భగవంతునితో ప్రారంభమైన సనాతన ధర్మం అది సృష్టికర్త ద్వారా ఋషులకు వచ్చింది, ఋషుల ద్వారా మనకు వచ్చింది. ఇది ధర్మ పరంపర. ఋషుల ద్వారా వచ్చిన ధర్మానికి పేరు ఆర్ష ధర్మం. ఆర్ష అంటే ఋషు ప్రాప్తమైన, ఋషులు ఇచ్చిన ధర్మం.